ప్రింట్ మీడియా సోదరులకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, నిన్నటి రోజున బుధవారం రోజు ఆగ మేఘాల మీద దేవాదుల అధికారులు చెప్పినా వినకుండా మరి దేవాదులకు సంబంధించిన థర్డ్ ఫేజ్ సంబంధించిన పనులను ప్రారంభించడానికి మరి ఉనికిచెర్ల దగ్గర దేవన్నపేట పంప్ హౌస్కు వెళ్ళడం జరిగింది. రామప్ప నుండి ఉనికిచెర్ల వరకు దాదాపు 43 కిలోమీటర్ల టన్నల్ వర్క్ మరియు పంప్ హౌస్ కోసము దాదాపు 1494 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేసీఆర్ ప్రభుత్వం పనులు పూర్తి చేస్తే ఈరోజు కడియం శ్రేరి మాయా మాటలు చెప్పి అది 20వ తారీఖు నాడు నిపుణుల చేత భారీ మోటార్లను ఆన్ చేయవలసి ఉంటే మరి ఇరిగేషన్ శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, జిల్లా ఇన్ఛార్జి మంత్రి శ్రీనివాస్ రెడ్డి గారు, కడియం శ్రేరి గారు పోయి ఆ పంప్ హౌస్ను మాన్యువల్గా ఆన్ చేస్తే అది స్టార్ట్ కాలేదు. పూజలు చేసి మరీ ఆ పంప్ హౌస్ను ఆన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. మేము చెప్పినప్పటికీ కూడా మా మీద ఒత్తిడి తెచ్చి పంప్ హౌస్ ఆన్ చేస్తే అది పనిచేయాలని చెప్పేసి అధికారులు చేతులు ఎత్తేశారు. అంటే కడియం శ్రేరి ఐరన్ లెగ్ అని మరొక్కసారి తేలిపోయింది. ఒక పక్క వరంగల్ జిల్లా దేవాదుల కిందున్న వేలాది ఎకరాలు ఎండిపోతూ ఉంటే చేతులు కాలినాక ఆకులు పట్టుకునే విధంగా సరి అయిన సమయంలో సమీక్ష లేక, సరి అయిన సమయంలో ఒక ప్రణాళిక లేక, ఎప్పుడో పూర్తయిన ప్రాజెక్టు ఒకవేళ వెంటనే ప్రారంభిస్తే కేసీఆర్ పేరు వస్తుందనే ఉద్దేశంతో రైతుల గోసపడలేక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రత్యేకంగా సూర్యాపేట నుండి జగదీష్ రెడ్డి గారు, అట్లాగే పల్ల రాజేశ్వర రెడ్డి గారు, మాజీ మంత్రి దయాకర్ రావు గారు, అదేవిధంగా స్టేషన్ కన్పీర్లో మేమందరం కూడా తెల్లారు లేస్తే రైతులతో ఉండి రైతు కష్ట సుఖాల్లో పాల్పంచుకుంటూ ఎండిన పొలాలను, కాలువలను, రిజర్వాయర్లను, చెరువులను చూస్తూ ఉంటే మరి నిమ్మకు నీరెత్తినట్టున్న కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఆగమేఘాల మీద థర్డ్ ఫేజ్ సంబంధించిన మోటార్లు ఆన్ చేయడానికి వస్తే అవి మొరాయించడం జరిగింది. కేసీఆర్ గారికి ఎక్కడ పేరు వస్తుందని చెప్పేసి కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం డొల్లతనం మరొకసారి బయటపడ్డది. కేసీఆర్ గారికి పేరు రాకుండా ఉండడానికి ఏదో మసిబుసి మారడికాయ చేయాలనే ఉద్దేశంతో పంప్ హౌస్ ఆన్ చేయడానికి పోతే అది మొరాయించడం జరిగింది. ఇది ఒక్కటే కాదు, ఈ 15 నెలల కాలంలో మరి వరదలు వచ్చి ఖమ్మంలో పెద్దవాగు కొట్టుకపోతే ఆ బ్రిడ్జ్కి ఇప్పటివరకు గతి లేదు. సుంకిసాల మరి ఎత్తిపోతల పథకం, హైదరాబాద్కు నిలిచే పథకం, ఆ పంప్ హౌస్ మునిగిపోయింది. రిటైనింగ్ వాళ్ళు కూలిపోతే దానికి ఇప్పటివరకు గతి లేదు. అదేవిధంగా పాలమూరు రంగారెడ్డి ఒక పంప్ హౌస్ మునిగిపోయింది. మొన్నటికి మొన్న ఎస్ఎల్బీసీలో మరి పనులు చేస్తున్నప్పుడు ముందు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల దాదాపు 8 మంది సజీవ దహనమైన పరిస్థితి, అందులో ఒక్కరు మాత్రం ఇప్పటివరకు దొరికే పరిస్థితి. మళ్ళీ ఈరోజు మరి 20వ తారీఖు నాడు దాన్ని ప్రారంభిస్తాం, అంతకుముందు ఒక ట్రయల్ రన్ కూడా చేస్తామని చెప్పి మరి అధికారులు చెప్పినప్పటికీ వినకుండా మరి మొండిగా ఓ ప్రోటోకాల్ లేదు. హన్మకొండ ఎమ్మెల్యే గారు, అక్కడ నాయని రాజేందర్ రెడ్డి లేడు, అదేవిధంగా వర్ధన్నపేటకు సంబంధించిన నాగరాజు వారు అక్కడ లేరు. జిల్లాకు సంబంధించిన 2 మంత్రులు మరి సురేఖ కానీ అదేవిధంగా సీతక్క కానీ వాళ్ళు లేకుండా మరి తగుదునమ్మా అని చెప్పేసి కడియం శ్రేరి గారు అహంకారంతో ఏదో చేయాలనే తాపత్రయంతో మంత్రుల మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి ఆ పంప్ హౌస్ ఆన్ చేస్తే అది ఆన్ కాని పరిస్థితి. మొన్నటికి మొన్న సందర్భం లేదు, మరి ఎందుకోసం తీసుకొచ్చిండో తెలియదు.
రేవంత్ రెడ్డిని సైతం బుట్టలేసుకొని గణపూర్లో బహిరంగ సభ పెట్టినట్టు తూతూ మంత్రంగా ఆ బహిరంగ సభను మరి ముగించే పరిస్థితి అయింది. ఈ రకంగా ప్రభుత్వం డబ్బులను వృధా చేసే ప్రయత్నం. ఎందుకోసం అంటే నిన్న హెలికాప్టర్లో పోయారు మంత్రులు, అక్కడ పని ఏం జరగలేదు. ఆ ఖర్చు అంతా కూడా ప్రజల మీద పడే పరిస్థితి ఉన్నది. ఇక్కడ అసెంబ్లీ జరుగుతూ ఉన్నది. అసెంబ్లీలో ముఖ్యమైన సామాజిక బిల్లులు ఒకటేమో బీసీ జనగణ అయింది. అదేవిధంగా ఎస్సీలను ఏబీసీగా వర్గీకరించే బిల్లు ఆమోదించే పరిస్థితి ఇక్కడ ఉంటే మరి వీళ్ళు మాత్రము తగుదనమ్మని చెప్పేసి మరి వరంగల్ పోయే పరిస్థితి. హెలికాప్టర్ మీద ఆగమేఘాల మీద పోయి అక్కడ ఎలుగబెట్టింది కూడా ఏం లేదు. ఆనాడు దేవాదుల ప్రాజెక్టు కోసం చంద్రబాబు నాయుడును బుట్టలో వేసుకొని ఆనాడు ఆగమేఘాల మీద దేవాదులకు శంకుస్థాపన చేయడానికి పోతే మరి శంకుస్థాపన చేసేది కానీ 17 నెలలైనా కూడా తట్ట మట్టి తీయకపోతే అక్కడ నేనే ప్రత్యేకంగా పోయి పిండాలు పెట్టిన పరిస్థితి మరి ఆనాడు దాపరించింది. అంటే కడియం శ్రేయరి ఒక ఐరన్ లెగ్ లెక్క, ఆయన ఏ పని మొదలు పెట్టినా కూడా ఆ పని జరగదు. ఇవాళ కడియం శ్రేయర్ వచ్చిండు, గణపురానికి కరువు వచ్చిందని ప్రజలందరూ అని అనుకుంటున్నారు. ఇదంతా చూస్తే బై ఎలక్షన్లకు ఆగమాగం అయిపోతూ ఫ్రస్ట్రేషన్ గురై మరి ఏ రకంగా రేపు బై ఎలక్షన్లను ఫేస్ చేయాలని తెలియక ఈరోజు కడియం శ్రేయర్ గారు మరి ఇవన్నీ చేస్తూ ఉన్నారు. ఇవన్నీ కాదు, ఒకవేళ కనుక కడియం శ్రేయర్కి సిద్ధశుద్ధి ఉండి నైతిక విలువలు ఉండేది ఉంటే, రాజ్యాంగం మీద ప్రజాస్వామ్య గౌరవం ఉంటే వెంటనే రాజీనామా చేసి నేను అభివృద్ధి కోసమే కాంగ్రెస్ పోయానని చెప్పి ప్రజల్లోకి వెళ్ళు, కాంగ్రెస్ పార్టీ నుండి పోటీపడు, బీఆర్ఎస్ శ్రేణులు నేను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాయని చెప్పేసి హెచ్చరిస్తూ ఇట్లాంటి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం ఇక ముందు చేయొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ, అదేవిధంగా మంత్రులు కానీ రేవంత్ రెడ్డి కానీ కడియం శ్రీహరి గారి మాయలో పడొద్దని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలంగాణ.